ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పాపీ ప్లే టైమ్ చాప్టర్ 1 అయితే ఆడబోతున్నాను. ఓకే లెట్స్ గో టు ది గేమ్. వెళ్దాం పదండి. నాకు ఎక్కడనో ఏదో చిన్న సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే చూద్దాం. ఓకే పైన గ్రీన్, పింక్, ఎల్లో, రెడ్ అనే కోడ్స్ అయితే ఉన్నాయి. ఆ కోడ్స్ మనకి ఎక్కడైనా పనికి రావచ్చు. ఓకే చూద్దాం పదండి, వెళ్దాం పదండి. ఓకే ఓకే గ్రీన్, పింక్, ఎల్లో, రెడ్. ఓకే డోర్ అనేది ఓపెన్ ఉంది. ఇక్కడ ఒక క్యాసెట్ టేప్ ఉంది. దాన్ని ఇక్కడ DVD ప్లేయర్ కూడా ఉంది, అందులో పెడదాం. ఓకే మనకి ఏదో ఒక హారస్ స్వాగతం. మీకు మేము ఒక 2 చేతులని ఇస్తాము. ఆ చేతులతో మీరు బల్లిలను పట్టుకోవచ్చు, ఎలుకల్ని పట్టుకోవచ్చు. దీనితో మేము కరెంటుని కూడా పాస్ చేయొచ్చు. మీరు దీంతో ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా మీరు వాడచ్చు, తెయ్యొచ్చు. ఇది కేవలం అంటే ముఖ్యంగా బద్ధకస్తులకు చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దూరంగా ఉన్న వస్తువులను చేయడానికి బాగా బద్ధకంగా ఉంటారు చూడండి, వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. దీంతో మనం మనుషుల్ని కూడా చంపొచ్చు. ప్రయత్నించకండి, మీరే లాస్ అవుతారు. అవసరమా ఫ్రెండ్స్ మనకు? థ్యాంక్ యూ. మీకేమైనా మాకు అవసరం లేదు, సంబంధం లేదు. ఓకే మన హ్యాండ్ అయితే ఇక్కడ ఉంది. డిఫరెంట్ ఏంటిది? నీకు నా మీద జాలి దయ లేదా? ఓకే ఓకే కమాన్. ఓకే ఫ్రెండ్స్, మనకైతే మన గ్రాప్ ప్యాక్ అయితే వచ్చేసింది. లెట్స్ గో, వెళ్దాం పదండి. ఓకే ఆడ బ్లూ హ్యాండ్ లా ఉంది కాబట్టి దీన్ని స్కాన్ చేయాలి కావచ్చు ఫ్రెండ్స్. కానీ పైన చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంత పెద్ద ఫ్యాక్టరీయా, చిన్న ఫ్యాక్టరీ తెలియదు ఫ్రెండ్స్. లోపలికి డెప్త్ ఉండొచ్చు. నేను చాప్టర్ 2 కూడా మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో తర్వాత మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ మరియు లైక్ కొట్టండి. ఓకే డోర్ ఓపెన్ చేస్తే ఎవరు ఉంటారో చూద్దాం. ఓ ద పాపియా హగ్గి. ఓకే హగ్గి వగ్గి 1984. ఓ హగ్గి వగ్గి నైస్. హగ్గి బగ్గి వగ్గి. ఓకే ఫ్రెండ్స్, చాలా పొడవైతే అన్నాడు. ఓకే స్కాన్ చేద్దాం. స్కానర్ లేడా? కీస్ ఎక్కడ ఉన్నాయి? ఓహో హగ్గి వగ్గి నీ చేతుల్లో పెట్టుకో, మాకు కీస్ ఇచ్చేయి. ఓకే మంచోడు. నాకు తెలిసి ఈ రూమ్దే కావచ్చు ఫ్రెండ్స్. ఎస్ కరెక్ట్, ఈ రూమ్దే. ఓకే మనమైతే పవర్ అయితే ఇద్దాం. పవరేనా? అవును ఫ్రెండ్స్, పవర్ వేయాలి. అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ అసలు నాకు తెలియదు ఎలా ఇస్తారో, కానీ చూద్దాం పదండి. ఓకే దీనికి ఇచ్చి వాట్? ఓకే ఓకే దీనికి ఇవ్వాలా? కాదు, తప్పు మొత్తం తప్పు చేశాను ఫ్రెండ్స్. ఓకే ఓకే దానికి ఇవ్వలేదా? ఇప్పుడు దీనికి ఇచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళి దీనికి ఇప్పుడు కంప్లీట్గా పవర్ ఇచ్చినట్టు అయింది. ఓకే బయట పవర్ వచ్చిందా? ఓకే వచ్చింది. ఓకే స్కానింగ్. ఓకే ఓపెన్. అక్కడ ఏదో చేయండి, కానీ మీకోసం లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్, మీకోసం. సింపుల్ అంతే, టెన్షన్ పడకండి ఎవరు, సింపుల్గా మీరు వెళ్ళండి. ఓకే ఈ డోర్ అనేది ఓపెన్. పైకి వెళ్దాం పదండి. ఓకే నాకు తెలిసి ఇలాంటి కలెక్ట్ చేయాలి కావచ్చు. ఫస్ట్ 1 4 ఉంటాయి. ఓకే ఫస్ట్ 1 సెకండ్ 1 వేర్ ఇట్ ఈస్ వేర్. ఓకే ఓకే దేర్ ఇస్ 1 అంటే అక్కడ ఒకటి ఉంది. ఓకే తీసుకో. ఓకే సెకండ్ 1, థర్డ్ వన్. ఓకే పైన కూడా పెట్టారా ఒకటి? ఓకే థర్డ్ 1 తీసుకున్నాం. అండ్ లాస్ట్ 1 ఫ్రెండ్స్, లాస్ట్ 1. నాకైతే అక్కడ నుంచి ఎవరో మనం చూస్తున్నారని నాకు అనిపిస్తుంది అంతే. కొంప తీసి హగ్గి అయితే కావచ్చా?
కావచ్చు ఫ్రెండ్స్. కానీ నేను చూసినప్పుడైతే అక్కడ నుంచి హగ్గి అయితే మాయమయ్యాడు ఫ్రెండ్స్ సడన్గా. నాకు తెలిసి వాడు సడన్గా కాంచనాల ఎంట్రీ ఇచ్చాడని ప్యాంటు తడపక తప్పదు ఫ్రెండ్స్. ఇది మాత్రం నిజం, సత్యం. ఓకే, ఇక్కడ నాకు 4th వన్ కూడా దొరికింది. ఓకే, టేక్ ఇట్. ఓకే ఓకే దొరికింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పైనకి అయితే వెళ్ళాలి. ఓకే పదండి ఫ్రెండ్స్, పదండి. ఓకే, ఇక్కడ అవన్నిటిని పెడదాం, మనకి ఏమి ఇస్తారు. అనిపిస్తుంది బాగా. రెండు చేతులు వస్తే ఇక నాకు టెన్షనే ఉండదు ఫ్రెండ్స్. ఫ్రీ బర్డ్స్ అంతే. నా హ్యాండ్ ఏది? రా ఏం పట్టుకొస్తాను ముందర రా. అరే రా, వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు హగ్గీ కాదు కదా, హగ్గీ వాళ్ళ అమ్మ నాన్న తాత ముత్తాత వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరు ఫ్రెండ్స్. ఎంతో సింపుల్ అంతే ఫ్రెండ్స్. మరి అంటే హగ్గీ వాడే కొంచెం డౌటే, చూసుకుందాం పదండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ కొడతా అంటే నేను తప్పకుండా వాళ్ళని లేపెడతా అంతే ఫ్రెండ్స్, సింపుల్. ఎక్కువ టెన్షన్ పడద్దు ఫ్రెండ్స్, సింపుల్. ఓకే, ఇదేదో డు నాట్ ఎంటర్ ఎంటర్ అంటున్నారా ఫ్రెండ్స్. వావ్, నైస్ ఫ్రెండ్స్, వాళ్ళైతే నైస్. ఇలాంటి పజిల్స్ అన్నీ నాకు తెలుసు ఫ్రెండ్స్. ఓకే, ఈ పోల్ అంటే అర్థమైంది. ఇలా ఇచ్చి మళ్ళీ ఇటు కిందికి వెళ్ళి ఈ పోల్కి ఇచ్చి ఇటు సైడ్ వెళ్ళి ఇక్కడ చాలు. ఓకే, మళ్ళీ డు నాట్ ఎంటర్ హ్యూమన్ అని చెప్పి, అంటే ఇక్కడ దాకా హ్యూమన్ ఎంటర్ అవ్వచ్చు, ఇక్కడ హ్యూమన్ ఎంటర్ అవ్వద్దు. ఏం క్యాల్కులేషన్స్. ఓకే వెళ్దాం. ఓకే ఎక్కడికి తీసుకొని వెళ్తుందో చూద్దాం పదండి ఫ్రెండ్స్. వస్తున్నారు ఫ్రెండ్స్ అవన్నీ. బొమ్మలా? ఇక్కడ అయితే నేను ఒక ఫ్యాక్టరీకి వచ్చేసాను. ఇక్కడ స్టేర్స్ అయితే పైన ఉన్నాయి. ఓకే చూద్దాం పైన ఏముందో కానీ తర్వాత. నీడ్స్ పవర్ అంటే నాకు తెలిసి పైన పవర్ ఉంది కావచ్చు, వెళ్ళి ఇద్దాం పదండి ఫ్రెండ్స్. ఓకే దాని గురించి నాకు తెలుసు ఫ్రెండ్స్, ఇట్లాంటి పజిల్స్ అన్నీ. ఇప్పుడు చూడండి, మీ ఫస్ట్ ట్రైలోనే సక్సెస్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే చూడండి ఫ్రెండ్స్, నాలో ఉన్న తెలివి మొత్తాన్ని బయట పెడతాను అంతే, సింపుల్. నేను గ్రేట్ ఫ్రెండ్స్. నా బ్రెయిన్ తీసుకొని వెళ్ళి సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టారనుకో, రోజుకి 1,00,000 మంది వచ్చి వావ్ నైస్, ఎవరి బ్రెయిన్ కానీ వాళ్ళకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలి అంటారు. ఓకే వెళ్దాం. సడన్గా హగ్గీగాడు వస్తే మనం భయపడం ఫ్రెండ్స్, హగ్గీగానికి హగ్గీసేస్తాం అంతే, ఏం భయపడనక్కర్లేదు. ఇక్కడ ఇచ్చేయాలి అంతే, సింపుల్ ఫ్రెండ్స్. చెప్పాను కదా, మీరు సబ్స్క్రైబ్ చేస్తానంటే నేను దేనినైనా సింపుల్ ఫస్ట్ ట్రైల్లోనే చేసేస్తానని. ఓకే కిందికి వెళ్దాం పదండి. కిందికి వెళ్తే పవర్ ఆన్ ఉంటుంది కావచ్చు. Playing with toys when I was young was so magical. I could go straight from my bedroom floor to anywhere in the world. It was such a great feeling. Being able to work at a toy factory, somewhere that can provide kids with that same experience,
That's a pretty great feeling too. So let's go back to being a kid. I mean, and it's weird because adults are just kids but older. I don't think anyone ever really feels like an adult. Your body just gets older and older, and then you die. Human bodies just can't stay young forever. మనం కూడా There's వెళ్ళొచ్చు things though, ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో like some ఫస్ట్ trees that ఎక్స్పీరియన్స్ can ట్రై stay alive చేద్దాం. while being way older than a person. I mean, the oldest people to ever live are still younger than those. So I guess everyone is always young relative to ఇంకా something. అదే కానీ వాడేంటి ఫ్రెండ్స్ మనం ఎటు వెళ్తే అటే తీసుకున్నాడు నాకు నడుస్తుంది వాడు అచ్చం ఒక స్నేల్ ఎటొస్తే అటే చూస్తున్నాడు పబ్జీగాడు కొంపదీసి దాంట్లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టాడా వెళ్ళే రావట్లేదు చూడండి ఫ్రెండ్స్ మనం ఎట్టే వెళ్తే అటే చూస్తున్నాడు వేస్తుగాడు నీ స్టేటస్ ఫ్రెండ్స్ వాడి స్టేటస్ ఎంత నా స్టేటస్ ఎంత ఓకే ఓకే కోపడకు ఓకే చూసారా ఫ్రెండ్స్ దెబ్బకే కళ్ళు ఎలా మెరుసాయో ఎందుకంటే స్టేటస్ అనే వర్డ్ వినగానే లోపల బాగానే స్కానింగ్ చేస్తుంది అరే ఒక బొమ్మ ఇంటికి కూడా ఇవ్వగా ఒక్క బొమ్మ కూడా ఇవ్వరు ఫ్రెండ్స్ నేను ఆడినందుకు మీరు సబ్స్క్రైబర్ చేయండి ఓకే ఇక్కడ కాయ పెట్టాల్సింది నోబడి వితౌట్ ఇట్ అంటే అక్కడ ఒక కాయని పెడితే మనకి ఆ డోర్ ఓపెన్ అవుతుంది కానీ అది కూడా వస్తాడు ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ గుద్దుకుందా అయ్యో అయ్యో మేడం గారు రండి రండి మిమ్మల్ని విమానంలో తీసుకొని పోయి మా తలుపుని ఇష్టంగా ఓపెన్ చేస్తాను స్కానింగ్ చేస్తుంది యాక్సెప్టెడ్ ఇప్పుడు మనకైతే ఆ డోర్ ఓపెన్ కాబోతుంది ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ చాప్టర్ మొత్తం అయిపోయిన ఓకే దూరం వెళ్తున్నా ఓకే అందరూ వెళ్తున్నా ఫ్రెండ్స్ నాకైతే ఎటు వెళ్తున్నాను కూడా తెలియట్లేదు ఓకే ఉరుకు ఉరుకు అంత అయిపోయేటప్పుడు కింద పడి వచ్చింది ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇంతేనా ఫైనల్ ఫ్లవర్ అన్నాడు ఫ్లవర్ అక్కడ ఉంది చేయి వెళ్ళట్లేదు మనది ఓకే సరే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఓకే పద 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 ఫైండ్ ఫ్లవర్ అంటే అదేనా నేనేమో ఇంత చిన్న ఫ్లవర్ ఫ్యాక్టరీ మొత్తం వెతకాలనుకున్నా ఫ్రెండ్స్ బాగానే పెద్దగానే ఉంది బయట ఏమేమో రాసిన డోంట్ లోపల ఇంకేముంటుందో అంతే పదండి ఫ్రెండ్స్ ఓకే పదండి తొందర 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 తెలిసి చాప్టర్ 1 ఇక్కడికి ఎండ్ కావచ్చు లోపల చాలా రెడ్డిగా ఉందంటే నాకు కూడా ఉంది అయినా ఏంటది ఇక్కడ ఎవరు ఉన్నారు ఒక్కసారి కేసులు ఓపెన్ చేద్దాం I didn't open your case మేడం గారు ఓకే చాప్టర్ 1 అయితే ఇంతటి వరకు క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్